అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజీఈ బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన మస్క్ ఇందుకు కారణమేంటో చెప్పలేదు. కానీ అధ్యక్షునితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయని గుసగుసలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక బిల్లునకు వ్యతిరేకంగా మస్క్ తన స్వరాన్ని వినిపించాడు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ఆయనకు నచ్చలేదని చెబుతున్నారు. మస్క్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ల స్నేహం ముగిసిందా అంటే అవునని అనిపిస్తోంది. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం వెనుక టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ గణనీయమైన పాత్ర పోషించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో $300 మిలియన్ భారీగా నిధులు సమకూర్చిపెట్టారు. ప్రచార బాధ్యతల్ని కూడా పర్యవేక్షించారు. ఎలాన్ మస్క్ ఓ ప్రత్యేక వ్యక్తి, సూపర్ జీనియస్, ఫస్ట్ ఫ్రెండ్, దేశభక్తుడు అంటూ అనేక సందర్భాల్లో ట్రంప్ ప్రశంసించారు. తాను అధికారంలోకి వచ్చాక తన కార్యవర్గంలో మస్క్కు ప్రత్యేక స్థానం కల్పిస్తారని ప్రకటించారు. చెప్పినట్లే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథిగా మస్క్ని నియమించారు. సంక్షిప్తంగా డిఓజీఈ డోజ్ అని పిలిచే ఈ శాఖ పని ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవటం. తనకు అప్పగించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు ఎలాన్ మస్క్. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా డోజ్ విభాగం పనిచేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగానే ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు. ఈ ఏడాది మార్చిలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ ఈమెయిల్ పంపటాన్ని ఎఫ్బీఐ, స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ విభేదించాయి. మస్క్ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఈమెయిల్కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్ ఖర్చుల్ని $2 ట్రిలియన్ నుంచి $150 బిలియన్లకు తగ్గించారు. ఇలాంటి సమయంలో మస్క్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని ఈ సందర్భంగా మస్క్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. నా షెడ్యూల్ ప్రకారం స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా నా పని ముగిసింది. ప్రభుత్వంలో వృధా ఖర్చు తగ్గించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ అని ఎక్స్లో రాశారు మస్క్. వాస్తవానికి అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తి కానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్ చెప్పుకొచ్చిన ప్రభుత్వంలో ఎదురైన చేదు అనుభవాలు మస్క్ని ఇబ్బంది పెట్టాయి. ఇటీవలే వైట్ హౌస్ నిర్ణయాలు మస్క్, ట్రంప్ల మధ్య విభేదాలు తెచ్చాయి. ఇటీవల అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో ప్రవేశపెట్టి నెగ్గించుకున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్కి నిరసనగానే మస్క్ తన పదవి నుంచి వైదొలిగారని తెలుస్తోంది. ట్రంప్ ఈ బిల్లును ఎంతో కొనియాడినప్పటికీ మస్క్ బహిరంగంగా విమర్శించారు. దేశీయ విధానం మీద మస్క్ వ్యతిరేకతకు కారణముంది. ఈ బిల్లు ఆయన వ్యాపార ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. మస్క్ సంస్థ టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు $7,500 పన్ను మినహాయింపును తొలగిస్తుంది. అంతేకాదు వార్షిక ఈవీ రిజిస్ట్రేషన్ రుసుము అతని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. మస్క్ అమెరికా ప్రభుత్వంలోనే డోజ్ సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉద్యోగాల నుంచి తొలగింపు, నిధుల కొరతలపై ఆగ్రహంతో ఉద్యోగులతో పాటు పలువురు టెస్లా బహిష్కరణకు పిలుపునివ్వటం తెలిసిందే. డోజ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అనేక చోట్ల వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్ల విధ్వంసం జరిగింది. దీంతో 2025 మొదటి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు 13% తగ్గాయి. దీంతో మొదటి త్రైమాసిక లాభాలు 71% తగ్గాయి. మస్క్ సంచలన నిర్ణయం వెనుక ఇదొక్కటే కారణం కాదని తెలుస్తోంది. ట్రంప్, మస్క్ బంధం చెడిందంటూ వార్తలు వస్తున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థ భాగస్వామ్యంతో ఈ ఏడాది ఆరంభంలో
స్టార్ గేట్ అనే ప్రాజెక్టుని ప్రారంభించారు. ఇందులో భాగంగా అబుదాబిలో అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకునేందుకు స్టార్ గేట్ యుఏఈ అనే వెంచర్ని ప్రకటించారు. ఇందులో G42 ఎమిరాటీ ఏఐ కంపెనీలు భాగస్వామిగా ఉండనున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గల్ఫ్ పర్యటన సందర్భంగా ఓపెన్ ఏఐ యుఏఈ మధ్య దీనిపై ఒప్పందం ఖరారైంది. అంతేకాదు ట్రంప్ పర్యటనలో ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ కూడా ఉన్నారు. ఇది నచ్చని ఎలాన్ మస్క్ ఈ ఒప్పందం కుదుర్చుకోవద్దని ట్రంప్ సర్కారుపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో తన XAIని కూడా చేర్చాలని మస్క్ పట్టుబట్టారట. తన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకుండా ట్రంప్ సర్కార్ డీల్కు ఆమోద ముద్ర వేయటం మస్క్ని తీవ్ర నిరాశకు గురిచేసినట్టు తెలుస్తోంది. మస్క్ ఆందోళనలో నిజం ఉందో లేదో పక్కన పెడితే శ్యామ్ ఆల్ట్మన్తో ఆయనకు సుదీర్ఘకాలంగా వైరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 నవంబర్లో వచ్చిన ఓపెన్ ఏఐకి చెందిన ChatGPT 6 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే 2015లో ఓపెన్ ఏఐని శ్యామ్ ఆల్ట్మన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో ఆ కంపెనీని వీడారు. ఆ తర్వాత 2019లో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో $14 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్పై మస్క్ గతేడాది దావా వేశారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ అందులో ఆరోపించారు. గత సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి రిపబ్లికన్లకు మద్దతు ఇవ్వటానికి దాదాపు $300 మిలియన్ ఖర్చు చేశారు ఎలాన్ మస్క్. తన రాజకీయ విరాళాలను తగ్గించుకుంటానని ఈ నెల ప్రారంభంలో ఆయన చెప్పారు. గత నెలలో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన మస్క్ డోజ్కు తాను కేటాయించే సమయం గణనీయంగా తగ్గుతుందని, ఎక్కువ సమయం టెస్లాకు కేటాయిస్తానని చెప్పారు. తాజాగా దోహాలో జరిగిన ఎకనామిక్ ఫోరంలో మస్క్ మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలు టెస్లాకు నాయకుడిగా ఉండడానికే కమిట్ అయినట్లు చెప్పారు. ట్రంప్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సమయంలో ఎలాన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ట్రంప్ విధానాల అమలు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో తన కంపెనీలు నడుపుకోవడానికి వెళ్లిపోతానని ఏప్రిల్ చివరిలోనే మస్క్ ప్రకటించారు. ఇప్పుడు మస్క్ తీసుకోబోయే తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.